నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా సమావేశాలు జరిగేటప్పుడు అల్పాహారంగా సమోసాలు, కచోరీ లేదా పకోడీ లేదా జిలేబీ వంటి వాటిని పెడుతూ ఉంటారు. సమావేశంలో పాల్గొన్న వాళ్ళు హాయిగా వీటిని తింటూ పనిచేస్తూ ఉంటారు లేదా ప్రజా సమస్యలపై చర్చిస్తూ ఉంటారు. ఒక్కోసారి ఈ అల్పాహారాలకే ప్రభుత్వాలు వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి కూడా. అయితే ప్రభుత్వ సమావేశాల్లో అందించే అల్పాహారంపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సమావేశాల్లో లభించే చిరుతిళ్ల మెనూని భజన్ లాల్ ప్రభుత్వం మార్చింది. ఇందుకోసం శాఖాపరమైన సర్క్యులర్ జారీ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ కొత్త మెనూ చర్చనీయాంశమైంది. వేయించిన ఆహార పదార్థాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ కారణంగా మెనూ అయితే మార్చబడింది. ఇప్పుడు కాల్చిన శనగలు, కాల్చిన వేరుశెనగలు, మఖానా, బహుళ ధాన్యాల డైజెస్టివ్ బిస్కెట్లు సమావేశాలలో అందించబడతాయి. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మెనూ రూపొందించబడింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే మీటింగ్లో బ్రేక్ఫాస్ట్ మెనూ మాత్రమే కాదు, తాగునీటికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లలో నీరైతే అందించబడదు. ఉద్యోగులు, అధికారులకు గాజు గ్లాసులు, బాటిళ్లలో నీటినైతే అందజేస్తారు. ఈ మార్పులు ఇప్పుడు సచివాలయ సమావేశాల్లో కనిపించనున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.